హాయ్ అండి. రైతులకు గాని లేకుంటే ఇప్పుడు తల్లికి వందనం డబ్బులైతే వేయబోతున్నారని చెప్తున్నారు. ఫస్ట్ అయితే తల్లికి వందనం డబ్బులైతే అకౌంట్‌లో పడబోతున్నాయనైతే ఈ జూన్‌లో స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడైతే పడతాయని చెప్పారు. కానీ ఈ డబ్బులు మీ అకౌంట్‌లో పడాలంటే ఖచ్చితంగా ఈ లింక్ అయితే చేయించుకోవాల్సింది ఉంటుందండి. మీ గనక ఈ లింక్ చేసుకోకపోతే మీకైతే ఖచ్చితంగా రైతు భరోసా కావచ్చు, లేకుంటే వాళ్ళు చెప్పిన అన్నదాత సుఖీభవ కావచ్చు, లేకుంటే తల్లికి వందనం కావచ్చు. ఈ 2 అయితే డబ్బులు పడే అవకాశం చాలా తక్కువుంటుందండి. మీరు ఖచ్చితంగా మిస్ చేసుకుంటారు ఈ డబ్బులైతే. మీరు తర్వాత బాధపడ్డా ఏం చేయలేము. ఎందుకంటే సంవత్సరం పూర్తయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయరే వేస్తారు కాబట్టి డబ్బులు. కాబట్టి మీరు బ్యాంక్‌కెళ్ళి ఖచ్చితంగా మీ ఆధార్ లింక్ చేసుకోండి. మీరు ఆధార్ లింక్ ప్రతి ఒక్కరికి ఆధార్ లింక్ ఉంటుందండి. కానీ ఏదైతే ఎన్‌పీసీఐ ఏదైతే ఉంటుందో అదైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్‌పీసీఐ చేసుకోకపోతే ఏమవుద్దంటే, మీకు ఎందుకంటే ఆధార్ లింక్ ప్రతి ఒక్కళ్ళకి ఉండదు. మీరంటారు మేము బ్యాంకు బుక్ అంటే మీరు బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే ఆధార్ ఇచ్చాం గదా! అది లింక్ అయి ఉంటుంది గదా! ఆ లింక్ కాదండి. ఎన్‌పీసీఐ అనేది సెపరేట్ ఒక లింక్ ఉంటుంది. మీరు బ్యాంక్ దగ్గరికెళ్ళి, మేనేజర్ దగ్గరికెళ్ళి మాకు ఎన్‌పీసీఐ లింక్ చేయండి ఆధార్ తోటి మా అకౌంట్‌కి. మాకు తల్లికి వందనం డబ్బులు, రైతు భరోసా డబ్బులు పడతాయి అనేది చెప్పండి. అప్పుడు వాళ్ళైతే లింక్ చేస్తారు. ఒకవేళ మీరు అది చేసుకోలేకపోతే, అది లింక్ లేకపోతే మీకైతే తల్లికి వందనం గాని, అన్నదాత సుఖీభవ డబ్బులు గాని మీ అకౌంట్‌లో అయితే రావండి. మీరు తర్వాత ఎళ్లి ఆ రాజకీయ నాయకుల్ని అడిగినా, మీ ఊరి నాయకులు అడిగినా ఎవరైతే ఏం చేయలేరు. ఒక్కసారే డబ్బులు పడ్డ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం అయితే మీరైతే కోల్పోతారు డబ్బులైతే. ఒక 15,000 ఒక 20,000 డబ్బులైతే మీరైతే కోల్పోతారు. ప్రస్తుతానికైతే ఇదైతే చేయించుకోండి. అందరూ అప్రమత్తంగా ఉండండి. నాకు తెలిసి ఈ నెల ఖచ్చితంగా తల్లికి వందనం డబ్బులైతే వేసేలాగానే కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఈ బ్యాంకులకెళ్ళి మీరైతే ఈ ఎన్‌పీసీఐ లింక్ అయితే చేయించుకోండి. మీరు ఈ మాటే చెప్పండి. ఎన్‌పీసీఐని లింక్ చేయమని చెప్పండి. మీరెళ్లి ఆధార్ లింక్ కాదని అడగొద్దు. మా ఆధార్ తీసుకొని నా అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింక్ చేయమని చెప్పండి. అప్పుడు చేస్తారు. ఆధార్ లింక్ అంటే వాడు టక్కన వాళ్ళకి తెలియక మీకు ఆధార్ లింక్ ఉందని చెప్తారు. అదేంటి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయ్యి ఉంటది. కానీ ఇలాంటి డబ్బులు మీరు పడాలంటే గవర్నమెంట్ డబ్బులు ఏమైనా పడాలంటే ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఉండాలి. మీరైతే గుర్తుపెట్టుకొని మీరైతే అప్రమత్తంగా ఉండండి. తల్లికి వందనం డబ్బులు ఈ నెలలో పడబోతున్నాయి అనేది చెప్పారు చంద్రబాబు నాయుడు గారు.